కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ముస్లిం మత పెద్దలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జామియా మసీద్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ఆర్డీఓ మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇక జామియా మసీద్ ముతవల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లు చట్టం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. వక్ఫ్ బోర్డులో అన్యమతస్థులు ఉండడం వల్ల భేదాభిప్రాయాలు ఏర్పడతాయని అన్నారు. ఈ చట్టం అమలు కాకుండా చూడాలని కోరారు. సోదరులు మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు మేము దీంట్లో రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కూడా భంగం కలుగుతున్న దృష్ట్యా ఈ నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశంలో శాంతియుతంగానే చేశాము, ఎవరికి ఇబ్బంది లేకోకుండా. మరియు అన్య మతస్థులు కూడా ఈ మా శాంతి ర్యాలీలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో వాళ్ళ మద్దతు కూడా జరిగింది. ఇదేమంటే ఈ చట్టం అమలైతే దేశంలో చాలా వరకు హిందూ ముస్లింల మధ్య విభేదాలు వచ్చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు అంటే కొన్ని సవరణలు ఇంత భయంకరంగా ఉన్నాయి అంటే దాంట్లో చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్తాను. ఒక వక్ఫ్ కమిటీల్లో అన్య మతస్థులు కూడా 2 వ్యక్తులు ఉండాలా అని ఒక షరతు ఉంది. అది